Born with Kalyan. Pure friendship. Pure friendship. Is like my best friend. Born with Kalyan. About Kalyan అంటారేంటి? హౌస్లో చెప్పా, స్టేజ్ మీద చెప్పా, అండ్ బస్లో చెప్పా, చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పటికీ కాదు, ఎప్పటికి అడిగినా నేను చెప్పేది ఇదే. ఈజ్ మై బెస్ట్ బాడీ. హౌ ఇస్ యువర్ మదర్ అండ్ ఫాదర్? దే బోత్ డూయింగ్ రియలీ గ్రేట్. చాలా అంటే చాలా బాగున్నారు. అక్క మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? యా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చిన్న డిసప్పాయింట్ అన్నారు. బట్ ఈజ్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మీ అందరి లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయినా. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రిగ్రెట్ అంటూ లేదు. ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి, నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి, మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్, మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది. దిస్ ఈజ్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ మాటకి థ్యాంక్ యూ చెప్పడం, జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు. ఎప్పటికైనా మీకు నేను రుణపడి ఉంటాను. బికాజ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు. ఓకే, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే మీతో చాలా మాట్లాడాలనుకున్నా. అండ్ మీరు చాలా మీతో మీరు అడిగే క్వశ్చన్స్కి హ్యాపీగా ఆన్సర్ చేద్దాం అనుకుంటే మేబీ నా నెట్వర్క్ ప్రాబ్లమా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు వచ్చిన కామెంట్సే వస్తున్నాయి తప్ప నాకు కొత్తవి ఏమీ రావట్లేదు. చాలా సో యా, బిగ్ బాస్ జర్నీ వాజ్ వండర్ఫుల్. అక్కడ నేను ఏమైనా నేర్చుకున్నానంటే ధైర్యంగా ఉండడం, దేనికి భయం పడకుండా. ఇది ఎందుకు నేర్చుకున్నాను అంటే అలాంటిది ఏమీ లేదు. బికాజ్ ఇంట్లో ఎలా ఉంటానో హౌస్లో కూడా నేను అలాగే ఉండే. ప్రతి ఒక్కరితో ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాము. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా నా ఫ్యామిలీతో కూడా నేను అలాగే ఉన్నాను. ఎలాంటి చేంజెస్ లేదు, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కోసం, మీరు చూపించినంత లవ్ మేబీ నా వల్ల అవుతుందో లేదో నాకు తెలియదు చూపించడం, కానీ మీ అందరికీ రుణపడి ఉంటాను. ఎంత వీలవుతే అంతగా మంచి ప్రాజెక్ట్స్తో మీకు ఎంటర్టైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎక్కువ గ్యాప్ తీసుకోను అప్పట్లాగా. అండ్ ఇంకేం చెప్పను. ఇంకొకటి చెప్పాలంటే, నేను ఎప్పుడు అనేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నా చిట్టి ప్రాణం, నా గుండె, అది ఇది అనేసి. బికాజ్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎప్పటికీ నా తోడు. నేను ఎవరైనా ఏమైనా చేయడానికి వస్తే రీల్స్ పడిపోయేలా నేను ఉంటే, అమ్మో నా కోసం నా చిట్టి ప్రాణం వెయిట్ చేస్తుంది, అమ్మో నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది అనేసి. సో ఇప్పుడు ఎంతమంది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతమంది ప్రేమ ఉంది. అంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హౌస్లోకి వెళ్ళాక నాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారా అనేసి. ఆ లవ్కి నా దగ్గర నో వర్డ్స్, ఫిదా. అండ్ ద వే మీరు నన్ను అర్థం చేసుకునేది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను అంత ఈజీగా ఎవరు అర్థం చేసుకోరు. ఆర్మీ మ్యాన్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ మిలిటరీ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాదే సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఊరన్నా? నాది విజయనగరం. విజయనగరం. మొత్తం చిన్నప్పటి నుంచి స్టడీస్? లేదు, నాది ఒక షిఫ్ట్ లో ఉంటాయి, పెద్ద షిఫ్ట్ లో ఉంటాయి. విజయనగరం హాస్పిటల్లో పుట్టిన తర్వాత పెరిగింది. అదే ఒక ఎల్కేజీ వరకు శ్రీకాకుళం పైడిభీమవరం దగ్గర చదువుకున్నాను. తర్వాత ఆనందపురంలో చదువుకున్నాను.
తర్వాత మళ్ళీ కాకినాడలో చదువుకున్నాను 10th వరకు. తర్వాత 10th నుండి మళ్ళీ అదే ఇంటర్ నుండి డిగ్రీ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నా మా ఊరు నుండి వెళ్ళి. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం అని చెప్పి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. ఓ కాదు, పేరే అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు లాగా బాపట్ల, నెల్లూరు, ఆయన అంతే. అలానే సో ట్రాన్స్ఫర్ అంటే వెంకట్రావు గారు అవును, కానిస్టేబుల్ అవును, అవటం వల్ల కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్స్ అవును, ఉంటాయి కదా. అవును. సో ఆయన అంతే అలానే చెప్తాం, ఆయన కూడా ఇలాగే చెప్తుంటారు, నేను అక్కడ చదువుకున్నా ఇక్కడ మాక్సిమం అన్ని జిల్లాలు కవర్ చేశాను, అన్ని జిల్లాలు విజయవాడ cover చేశాను. కవర్ చేసుకుని వచ్చేసాను. ఓకే. సో మిలిటరీ, సో ఏంటి అంటే చాలా మంది యూత్ దేశం మీద ప్రేమ ఉంటుంది, అవును, పేట్రోటిజం. అది మాటల్లోనే ఉంటుంది, కానీ కొంతమందికే చేతలో చూపిస్తారు. ఎగ్జాంపుల్ నా ముందే మీరు ఉన్నారు, అండ్ నాకు తెలిసిన ఇంకొంతమంది ఉన్నారు. అండ్ ఆర్మీకి వెళ్ళాలి, సోల్జర్ అవ్వాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసిక్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాల నుండి వచ్చింది. సినిమా నుంచి. ఏ సినిమా చూసి? చాలా సినిమాలు ఇలా గోలిమార్ కానీ, చిన్నప్పుడు స్టాలిన్ సినిమాలు చూసి, ఠాకూర్, ఇలాంటి ఇన్స్పిరేషన్ సినిమాలు ఉంటాయి కదా. ఇలా సోల్జర్ల, పోలీసులు మూవీస్ ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంటే నాకు ఇవన్నీ కాదు, ఏదైనా పోలీస్. చిన్నప్పటి నుంచి బాగా నోటికి వచ్చేది పోలీస్ కదా, పోలీస్ అయిపోతా అనేవాడిని. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత యాక్టింగ్ వల్ల యాక్టింగ్ అనుకున్నాను. అలా వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తాను, అది ఇది ఇలా యాక్టర్ అవుతా, మంచి యాక్టర్గా యాక్టింగ్గా పేరు తెచ్చుకుంటాను, అది ఇది అంటే డాడీ ఏమన్నారంటే, నువ్వు ఆగు, ముందు ఇండియాకి నువ్వు కొంచెం సర్వ్ చేయ, అంటే ఏదో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు ఉండాలి, ఒక సిటిజన్గా, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వు కొంచెం పేరు తెచ్చుకో, నువ్వు నీ దేశానికి, నువ్వు పుట్టినానికి ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయి. అంటే ఇదే మిలిటరీలోకి వెళ్ళని చెప్పలేదు, పోలీస్ కానీ ఇలా పబ్లిక్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో అందులో నువ్వు సర్వీస్ చేస్తే కొంచెం నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఇంకా నేర్చుకుంటావు అందులో, తర్వాత నువ్వు ఆలోచిద్దాం, ముందు ఇందులోకి వెళ్ళు అని చెప్పి కొంచెం వాళ్ళు మోటివేట్ చేశారు. తర్వాత ఓకే, ఏదైనా సర్వీస్ చేయడం మంచిదే కదా అని చెప్పి నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్ దీనికే వెళ్దాం అనేది నేను మామూలుగా చేయలేదు, నార్మల్గా ట్రై చేస్తున్నా, ఏదైనా సర్వీసెస్ గవర్నమెంట్ సెక్టార్స్ ట్రై చేస్తున్నప్పుడు ఇలా వచ్చింది. ఓకే, ఫస్ట్ అనిపించింది అరే ఇది కాదు కదా అనిపించింది, కానీ ఓకే, ఎందులో అయినా ఏజ్ లిమిట్ ఏదో మీరు వినే ఉంటారు ఆల్రెడీ, ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎందులో ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ మన ఇండస్ట్రీలో ఉండదు. ఎలా అయినా సరే నిలదొక్కుకోవచ్చు. 70 ఏళ్ళైనా సరే, ఆ టైంలో అయినా సరే, మన బలగం సినిమాలో ముసలాతను చేసిన యాక్టింగ్ కూడా అలా కూడా షైన్ అవ్వాలి, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది పర్టికులర్ టైం 15 years 20 years సర్వీస్ చేసుకుని వచ్చేయచ్చు, మనం VRS తీసుకుని రావచ్చు. సో వచ్చిన తర్వాత ట్రై చేద్దాం, లేదా ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం, ఏదో మనం అనుకున్న దానికి గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి అక్కడ దగ్గర ఏదో మనకి ఏదో వస్తుంది అనే థాట్తోనే వెళ్ళాను. అలానే ఉన్నా, సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ అనేది గట్టిగానే చేస్తాం, ఆ థాట్తో ఉన్నా. ఓకే, వస్తే మనకు కూడా మంచి ఆఫర్స్ వస్తే బాగుంటుంది అనే థాట్లో ఉన్నాను. సడన్గా ఇది ఒక ఆఫర్ ఓకే నా కోసమే వచ్చినట్టు అనిపించి. సో బేసిక్గా చాలా మంది టీచర్స్ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీడికి బాగా బద్ధంగా ఎక్కువైపోయింది, ఆర్మీ ట్రైనింగ్ పంపిస్తే కానీ వీడి దారిలో రాడు అని అంటూ ఉండేవాడు అంటారు. సో నాకు అర్థమయ్యేది కాదు, ఆ ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ, పుస్తకాలు చదువుతున్న కొద్దీ లేకపోతే చూస్తున్న కొద్దీ, సో ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటని అప్పుడు అర్థమైంది. ఓకే, ఇందుకా అన్నదని. మీరు బీహార్లో కదా ట్రైనింగ్ అయింది? అవునండి. సో ఏంటి అసలు బేసిక్గా ఎలా ఉండేదన్న ట్రైనింగ్ పీరియడ్? మార్నింగ్ 5 నుండి నైట్ 10:30, 11 వరకు ఏదో అవుతూనే ఉంటుంది. మనం స్లీప్ ఉండదు ఇక. అదే ఆ నైటే స్లీప్. ఆ నైట్లో కూడా 6 hours నైట్లో కూడా ఒక 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. నైట్ 7 hours స్లీప్ లో 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది ట్రైనింగ్ లో. అంటే అలవాటు చేయడానికి కోసం అని చెప్పేసి 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన 4 hours నిద్రపోవటం, 4 to 5 మొత్తం అంతే. 5 hours రౌండ్. ఇంకా మాకు జంగిల్ క్యాంప్ ఉంటుంది మామూలుగా, ఫారెస్ట్ క్యాంపులు ఉన్నప్పుడు అయితే 1 hour 2 hours నిద్ర. ఎలా ఉండేది జంగిల్ క్యాంప్? జంగిల్ క్యాంప్ ఏముంటుందండి, మార్నింగ్ 3కి లేచిపోయేవాళ్ళం. 3కి లేచి మళ్ళీ నైట్ మళ్ళీ 11కో 1కో 12కో అలా పడుకునే వాళ్ళం. మళ్ళీ మధ్యలో స్టాండ్ టు అలా జరుగుతాయి ప్రాక్టీసింగ్. స్టాండ్ టు ప్రాక్టీసింగ్ అంటే వెంటనే అమరన్ సినిమాలో చూస్తే వెంటనే విజిల్ కొట్టగానే అందరూ ఎలక్ట్ అయిపోతారు చూడండి, అలా ఎలక్ట్ అవ్వాలి. అంత స్లీప్లో ఉన్న వెంటనే ఎలక్ట్ అయిపోవాలి. అది అలవాటు చేస్తారు మనకి. ఓకే, స్లీప్లో ఉన్నా సరే, మనం ఎంత పడుకున్నా సరే, ఒక విజిల్కి ఎలక్ట్ అయిపోవాలి. మొత్తం షూ అప్, గేర్ అప్, రైఫిల్ అప్ అని చెప్పి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే, అలా అలవాటు చేస్తారు జంగిల్ క్యాంప్ మొత్తం. ఓకే. అంటే జంగిల్ అంటే ఫారెస్ట్ అలా జస్ట్ అంటే మరి అంటే ఫారెస్ట్ నాకు తెలుసు, ఫారెస్ట్ కాదు, నార్మల్ ఏరియాస్. అంటే మామూలుగా కొంచెం యానిమల్స్ లేవు, అవే ఉండదు. అంటే ట్రైనింగ్ పీరియడ్ కదా, ట్రైనింగ్ పీరియడ్ రెస్పాన్సిబిలిటీ కానీ మామూలు సేఫెస్ట్ ప్లేస్లోనే ఉంచుతారు. ఓకే. సో ఈ జిమ్ కానీ, వర్కౌట్స్ కానీ, ఫుడ్ కానీ? జిమ్ వర్కౌట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫోర్స్లో, ఎందుకంటే వాళ్ళు ఇన్నర్ బిల్డింగ్ మొత్తం బయటకు కనిపించేదే ఉండదు. తర్వాత డ్యూటీలో ఓకే
బెటాలియన్స్లో ఉంటుంది, మాకు యూనిట్స్లో ఉంటుంది జిమ్. అది చేసేవాళ్ళు చేసుకుంటారు, చాలా మంది చేసుకుంటారు. నేను ఇంకా అప్పుడే మొదలు పెడదాం అనుకోవట్లే, హౌస్లోకి వెళ్తే మొదలు పెడదాం. ఓ ముందు చేసేవాడిని డిగ్రీలో, బాగా బల్కీగా ఉండేవాడిని. షోల్డర్స్ కానీ షోల్డర్ బ్రాడ్ ఉండేవి, హ్యాండ్స్ గట్టిగా ఉండేవి, అంతా ఉండేది. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా అయిపోయింది అనమాట. బట్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫుడ్ లిమిటెడ్ అంటే క్యాలరీస్ కౌంట్ ఉంటుంది, క్యాలరీస్ కౌంట్ ఉంటుంది. ఇంత ఇంత తినాలి, ఇంత ఇంత తినాలి అని చెప్పి ఉంటుంది. చాలా క్యాలరీస్ కౌంట్ ప్రకారం ఫుడ్ ఉంటుంది. ఓకే, ప్రాపర్ డైట్. ప్రాపర్ డైట్ ఏం పెట్టేవాళ్ళన్నా మామూలుగా? ఏంటి ఎక్కువ మిలెట్స్, అంతే. మిలెట్స్కి సంబంధించేది